వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళ ముగిసింది. త్రివేణి సంగమం స్థలి ప్రయాగ్రాజ్లో సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కోట్ల మంది సందర్శించారు. పవిత్ర గంగాలో మునకేసి తమ పాపాలు కడిగేసుకున్న పారవిషయంలో మునిగి తేలారు. వీరందరి ఒక ఎత్తైతే కొందరు పరోపకారాన్ని కూడా అంతే శ్రద్ధాశక్తులతో చేసి ఆత్మానందం పొందారు. అలాంటి ఓ సంఘటన సాగిందిలా. కోట్ల మందిలాగే స్వీయ జ్ఞానోదయం, మనసును పరిశుద్ధ పరుచుకోవడం, ఆధ్యాత్మికతలోని వెలుగులను అన్వేషించడం కోసం ఆమె కూడా కుంభమేళకు వెళ్లారు. ఎక్కడో ఓ మూలాన రిసార్ట్లో మకాం. అక్కడి నుంచి సంగమ స్థలానికి వెళ్లేందుకు ఓ ఆటో మాట్లాడుకున్నారు. దాన్ని నడుపుతుంది ఓ నూనుగా మీసాల కుర్రాడు. మాట కలిసింది. కుశల ప్రశ్నలయ్యాయి. బడికెందుకు వెళ్లడం లేదన్న ప్రశ్న వచ్చింది. అంత సౌలభ్యం లేదన్న సమాధానంతో పాటు తప్పనిసరి పరిస్థితుల్లోనే బతుకు కోసం ఆటో నడపాల్సి వస్తుందని ఆ కుర్రాడు తన బాధను వెళ్ళబోసుకున్నాడు. ఈ మాటలు ఆమెలో ఆసక్తిని పెంచాయి. మెల్లిగా మాటలతో అతడి నేపథ్యం గురించి ఆరా తీసింది. మేడంజీ అంటూ మొదలుపెట్టి తన గురించి మొత్తం చెప్పుకొచ్చాడు. తను చదువుకోవాల్సిన వయసులో తల్లిని పోషించాల్సిన భారం ఆ కుర్రాడిపై పడింది. అందుకే బాడుగకు ఆటోను నడిపిస్తున్నట్లు చెప్పాడతను. రోజుకు 1000 రూపాయలు కిరాయి చెల్లిస్తేనే ఆటో నడుపుకోవచ్చునని, చెల్లించని రోజు లేదా తక్కువ మాత్రమే ఇవ్వగలిగిన రోజు ఆటో యజమాని నానా ఇబ్బందులు పెడతాడని ఆ కుర్రాడు వాపోయాడు. అతని పరిస్థితి గురించి తెలుసుకొని ఆమె చలించిపోయారు. సొంత ఆటో ఉంటే బాగుంటుంది కదా అని అన్నారామె. నిజమే, కానీ నాకెవ్వరు ఇస్తారు మేడంజీ, అంతా స్తోమతెక్కడిది నాకు అన్నాడు కుర్రాడు. అదంతా నేను చూసుకుంటా, నీ వివరాలు ఇవ్వు అన్న ఆ మేడంజీ మరుసటి రోజు ఆ కుర్రాడికి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపింది. ఆటో కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్స్ రసీదును వాట్సాప్లో అందుకున్న ఆ కుర్రాడి కళ్ళల్లో ఖచ్చితంగా 4 చుక్కలు ఆనంద బాష్పాలు రాలే ఉంటాయి. అందుకోనేమో కష్టాలు ఊబి నుంచి తమను బయటకు లాగేసేందుకు విచ్చేసిన ఇంకో తల్లికి కృతజ్ఞతలు చెప్పాడు. తనతో పాటు జన్మనిచ్చిన తల్లితోనూ ఆ మేడం చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పించాడు. ఆడియో మెసేజ్ ద్వారా ఆ మేడంజీని దేవుడే పంపించాడని మురిసిపోయాడు. మళ్ళీ సంగమం వస్తే తప్పకుండా తమకు ఇంటికి భోజనానికి రావాలంటూ ఆహ్వానించారు. ఇంతకీ ఆ మేడం ఎవరందేనా మీ సందేహం? పేరు భారతి చంద్రశేఖర్. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికలాజీ మాజీ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా స్వచ్ఛంద పదవి విరమణ చేసిన డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ సతీమణి. ఎన్సిఎస్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే పలువురి విద్య, ఆరోగ్య అవసరాలకు సాయం చేసిన భారతి చంద్రశేఖర్ తాజాగా తనకెంతో తృప్తిని కలిగించిన ఈ అనుభవాన్ని సాక్షి.com.తో పంచుకున్నారు. వైట్ హౌస్ ఓవెల్ ఆఫీస్లో జరిగిన పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అనుసరిస్తున్న వైఖరిని, తమ సమీక్షంలో చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లను తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ఖనిజ సంపద ఒప్పందాల సంతకం చేయకుండానే జెలెన్స్కీ అమెరికా నుంచి వెనుతిరిగారు. ట్రంప్ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పనని జెలెన్స్కీ ఉక్రెయిన్కు వైట్ హౌస్ తలుపులు మూసుకుపోయినట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో ఏఐ ఎడిట్లు ఎంతగా వైరల్ అవుతున్నాయో తెలిసిందే. ఇక గాజా విషయంలో అలాంటి ఓ వీడియోను ఎడిట్ చేసే ట్రంప్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తాజా భేటీని దాదాపుగా తనకున్నంత పనిగా మార్చేయగా అది చక్కర్లు కొడుతుంది. ఏరా బుడ్డి, ఇలాగైతే ఎలా? బరువు తగ్గేందుకు చాలామంది రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అందులో చిత్తశుద్ధి ప్రదర్శించేది కొందరే. మరి మిగతా వారు
ఓవైపు డైట్లు గట్రా అంటూనే ఇంకోవైపు నోటికి పని చెబుతూనే ఉంటారు. పైగా ఏం చేసినా బరువు తగ్గడం లేదంటూ తెగ ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్లను ప్రతిబింబించేలా ఈ బుడ్డోడికి వీడియో అనే కామెంట్ వినిపిస్తుంది ఇప్పుడు. ఓవైపు ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకొకరు వచ్చి చుట్టూ కాల్చుకోవడానికి నిప్పు కావాలని అడగడట. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు ఓవైపు భయపడుతుంటే ఆ భయాలను తొలగించి యుద్ధాన్ని ఆపేందుకు బదులుగా అత్యంత విలువైన ఖనిజాలపై అజ్మాయిష్ కోసం అమెరికా చేసిన ప్రయత్నం విఫలం కాగా ఆ ఘటనను మిమ్మర్స్ తన జోకులకు పెద్ద ముడి సరుకుగా వాడుకుంటున్నారు. శుక్రవారం శ్వేత సౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మధ్య భేటీ తోలుతా మర్యాదపూర్వకంగా తుదకు అమర్యాదపూర్వకంగా పరస్పర హెచ్చరికలకు వేదికగా మారి అర్ధాంతరంగా ముగిసిన విషయం తెలిసిందే. అమెరికాతో సహా అంతర్జాతీయ మీడియా సాక్షిగా జరిగిన ఈ రసాభాష వాగ్వాద భేటీపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ తెగ వెలుగులోకి వస్తున్నాయి. తారాస్థాయిలో వాగ్వాదం ఓవల్ ఆఫీస్లో అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల సమక్షంలో ట్రంప్ జెలెన్స్కీ భేటీ అత్యంతం ఆసక్తికరంగా సాగింది. చివర్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలుగజేసుకున్న జెలెన్స్కీపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడం, అందుకు ట్రంప్ వంతపాడటం, దీనికి దీటైన బదులిస్తూ జెలెన్స్కీ మాట్లాడడం చూసిన వారెవరికైనా ట్రంప్ జెలెన్స్కీ కొట్టుకుంటారా అన్న అనుమానం వచ్చింది. వాస్తవంలో సాధ్యం కాని వాళ్ల పిడుగుదులు డిష్యూమ్ ఫైట్ సీన్ను కృత్రిమ మీద సాధ్యం చేసింది. ఒరిజినల్ వీడియోతో ట్రంప్ జెలెన్స్కీ ఫైట్స్ను ఏఐలో సృష్టించి ఆన్లైన్లో షేర్ చేశారు. ఆ వీడియో ఎడిటింగ్ మొదటిగా 3-4 సెకండ్లు నిజంగానే కొట్టుకున్నారా అన్నంతగా కుదిరింది. ఇప్పుడు ఈ వీడియో అన్ని సోషల్ మీడియాలో యాప్స్లో వైరల్గా మారింది. ఇంకొక వీడియోను పూర్తి భిన్నంగా సృష్టించారు. వాస్తవంలో ట్రంప్ జేడీ వాన్స్తో జెలెన్స్కీ వాగ్వాదానికి దిగితే ఏఐ వీడియోలో మాత్రం వీళ్ళిద్దరినీ జెలెన్స్కీ చేతులు పట్టుకొని మరీ బతిల్మాడుతున్నట్లు, మా దేశాన్ని కాపాడండి అని వేడుకుంటున్నట్లు రూపొందించారు. ఇందులో ఇప్పటికీ చేసిన సాయం చాలు, ఇక సాయం సంగతి మర్చిపో అని ట్రంప్ వాన్లు జెలెన్స్కీ చేతులను దులిపేసుకుంటున్నట్లు ఏఐ వీడియో క్రియేట్ చేశారు. ఇది కూడా తెగ నవ్వులు తెప్పిస్తుంది. అత్యంత విలువైన ఖనిజాలపై ఆధిపత్యం సంపాదించి అమెరికన్ పెత్తందారులు వాటితో వేల కోట్లు గడించాలని భావించి ఇప్పుడు భంగపడ్డారని తెలిపేలా ఒక వెయిటర్ ఖనిజాల డీల్ రద్దయింది. సారీ, మీకు భోజనాలు లేవు అంటూ బడా పారిశ్రామికవేత్తలకు చూపిస్తున్నట్లు పాతకాల నాటి పాల్టీ టవర్స్ సీరియల్ ఎపిసోడ్ను మీమ్స్లో వాడారు. భారతీయ ట్రీట్మెంట్. భారత్లో సాధారణ నిరుపేద కుటుంబంలో తల్లిదండ్రులు తమ పిల్లలను తమకు నచ్చినట్లుగా పెంచేందుకు ప్రయత్నిస్తుంటారు. వైట్ హౌస్లో ట్రంప్, జేడీ వాన్స్ సైతం జెలెన్స్కీని దాదాపు అలాగే మీడియాకు చూపేందుకు ప్రయత్నించారని నెటిజన్లు మరో మీమ్స్ సిద్ధం చేసి సామాజిక మాధ్యమాల్లోకి వదిలారు. రష్యాతో యుద్ధంలో ఇంత సాయపడిన మాకు శ్వేత సాధనంలో మీడియా సమక్షంలో అగ్రరాజ్య అధ్యక్షునికి కనీసం గౌరవం ఇవ్వరా, ఒకసారైనా మా ప్రెసిడెంట్కు థ్యాంక్ యూ అని చెప్పరా అని జెలెన్స్కీ వాన్స్ నిలదీస్తూ హెచ్చరించడం తెలిసిందే. ఇక ఈ సందర్భంలో వాన్స్ ట్రంప్ సగటు భారతీయ తల్లిదండ్రుల అద్భుతమైన పాత్ర పోషించారని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు. పొగుడుతూ పోస్టులు. మరోవైపు జెలెన్స్కీకి మీడియా ఎదుటే చక్రబంధంలో ఇరికించే ప్రయత్నంలో వాన్స్, ట్రంప్ దాదాపు సఫలమయ్యారని వీళ్లను పొగిడే వారి సంఖ్య పెరిగింది. యుద్ధంలో $100 కోట్ల ఇచ్చిన మాపై మీరు చూపించే మర్యాద ఇదేనా? మీరు ఇదే ధోరణి కనబరిస్తే దౌత్యబంధం తెగిపోతుంది. వాన్స్ హెచ్చరించి జెలెన్స్కీకి ఒకంత సందిగ్ధంలో పాడేశారని అమెరికా మీడియా ఆయనను పొగడంలో ముంచెత్తుతుంది. అయితే జెలెన్స్కీకి పొగిడే వారి సంఖ్య అమాంతం పెరిగింది. ఇందులో సాధారణ ప్రజలతో పాటు దేశాధినేతలు ఉన్నారు. యూరప్ దేశాల అధినేతలు ఆయనకు
ఫోన్ చేసి మరీ తమ మద్దతు పలికినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. మిత్రదేశానికి ప్రతిఫలం ఆశించి సాయం చేస్తే ఆ సాయానికి అర్థమే ఉండదని, సహజ సంపదను కాజేసేందుకు కుట్ర పన్నిన అమెరికాను జెలెన్స్కీని సాక్షాత్తు శ్వేత సాధనంలోనే కడిగి పారేశానని ఆయనను పొగుడుతూ పోస్టులు వెల్లువెత్తాయి. భవిష్యత్తులో రష్యా మళ్లీ దురాక్రమణకు దిగితే మాకు ఉండే రక్షణ ఏర్పాట్లు ఏమిటి, ఆ విషయంలో మీరెలా మాకు సాయపడగలరు అని జెలెన్స్కీ అడిగిన సూటి ప్రశ్నకు ట్రంప్, జేడీ వాన్స్ సరైన సమాధానం చెప్పలేకపోవడం తెలిసిందే. ఇద్దరు అగ్రనేతలు రెచ్చగొట్టినా జెలెన్స్కీ సంయమనం కోల్పోలేదంటూ మరో మీమ్ సందడి చేస్తుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ నటించిన ఎయిర్ ఫోర్స్ సినిమా సీన్లో పై అధికారి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నా టామ్ క్రూజ్ పట్టరాని ఆవేశంతో ఉన్నా సరే సంయమనం పాటించినట్లు జెలెన్స్కీ కూడా నిగ్రహంతో ఉన్నారని మీమ్ క్రియేట్ చేశారు. వైట్ హౌస్లో ముగ్గురు నేతలు వాగ్వాదాన్ని ప్రత్యక్షంగా చూసి హుతాశురులైన ఉక్రెయిన్ మహిళా రాయబారి ఒక్సానా మార్కురోవా తలపట్టుకోవడం పైన ఒక మీమ్ బయటకొచ్చింది. మేక్ అమెరికా గ్రేట్ ఎగినే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కీలక నేతగా జెలెన్స్కీ ఎదిగారంటూ భేటీలో ఎడముఖం పెడముఖంగా కూర్చున్న ట్రంప్, జెలెన్స్కీ ఫోటోను మరొకరు పోస్ట్ చేశారు.